హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ తల్లికి వందనం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం మరో ప్రధాన పథకం అమలుపైన కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు తల్లికి వందనం పైన తుది కసరత్తు జరుగుతుంది. ఈ నెల 12న వేసవి సెలవుల తర్వాత బడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇక ఈ సమయంలోనే తల్లికి వందనం అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే అమలు తేదీపైన స్పష్టత ఇంకా ఇవ్వలేదు. తాజాగా పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ సమయంలో తల్లికి వందనం అమలు తేదీపైన కీలక ప్రకటన చేశారు. అయితే తుది మార్గదర్శకాలపైన సస్పెన్స్ కొనసాగుతుంది. ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకం అమలుకు సిద్ధమైంది. సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు సమయం సమీపించింది. 2025-26 వార్షిక బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. తాజాగా పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ సమయంలో చంద్రబాబు ఈ నెల 12 లేదా 14వ తేదీన ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఈ నెల 12వ తేదీకి ఏడాది పూర్తి అవుతుంది. అదే రోజున పాఠశాలలు తిరిగి ప్రారంభం కానుండడంతో నిధుల విడుదల అదే రోజు పూర్తి చేయాలనే తాజా ప్రతిపాదన పైన చర్చ జరుగుతుంది. సాధ్యం కాకుంటే 14ను విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా 2 విడతల్లో పథకం అమలు చేయాలనే ప్రతిపాదన కొద్ది రోజుల క్రితం ఆర్థిక శాఖ అధికారుల నుంచి వచ్చింది. ఇక దీంతో ఒకే విడతలో 15,000 రూపాయలు చెల్లిస్తారా, 2 విడతలుగా 7,500 రూపాయల చొప్పున చెల్లించే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. అయితే ఒకే విడతలో ఇవ్వటం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.